నేను ఒక చిన్నది చెప్తాను. ఒక క్రైసిస్ సిచ్యువేషన్ అయింది ఒక ఫ్యామిలీలో. విమెన్ విల్ బి యాక్చువల్లీ స్ట్రాంగ్. చూడండి, ఒక డెత్ అయింది ఒక ఫ్యామిలీలో. విమెన్ విల్ బి యాక్చువల్లీ స్ట్రాంగ్. వాళ్ళు తీసుకుంటారు ఇమోషన్స్, వాళ్ళు కుకింగ్ కూడా చేసుకుంటారు, క్లీనింగ్ కూడా చేసుకుంటారు, అంతా పిల్లలతో కూడా మంచిగా ఉంటారు. కానీ మెన్ విల్ డిసోసియేట్, కొంచెం సపరేట్ అయిపోతారు, నంబ్ అయిపోతారు, ఏడవరు. విమెన్ ఏడుస్తారు కూడా, అవును, కానీ మెన్ అస్సలు ఏడవరు. నేను చాలా టఫ్ అని. అది టఫ్నెస్తో కాదు, అది నమ్నెస్. ఇప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళకి చెప్తారు కదా, ఇది చేయకు అది చేయకు, అది సప్రెస్ అవుతూ ఉంటుంది. ఓకే, వాళ్ళకి ఇప్పుడు లేదు ఎవరు ఎక్స్ప్రెస్ చేయడానికి. ఎందుకు వాళ్ళకు ఒక ఫియర్ వచ్చేస్తుంది. మా పేరెంట్స్ మాకు జడ్జ్ చేశారు, నేను ఎక్స్ప్రెస్ చేశాను, మా పేరెంట్స్ జడ్జ్ చేస్తారు. మా పేరెంట్సే జడ్జ్ చేస్తే వేరే వాళ్ళు ఎంత జడ్జ్ చేస్తారు, అవును, ఆ థాట్ వచ్చేస్తుంది. అయితే వాళ్ళ అస్సలు ఎక్స్ప్రెస్ చేయడం మానేస్తారు. అది వాళ్ళ పర్సనాలిటీ లాగా డెవలప్ అయిపోతుంది. ఇప్పుడు టఫ్ సిచ్యువేషన్స్లో కూడా ఏడవారు, అస్సలు ఏడవారు, నంబ్ అయిపోతారు, ఆ ఫీలింగ్సే రావు వాళ్ళకి. ఇంకా సడన్గా ఒక మైనర్ ఒక థాట్ వస్తే బర్స్ట్ అవుట్ అయిపోతారు. అది బర్స్ట్ అవుట్ కూడా టీయర్స్లో రాదు, కోపంలో వస్తుంది. అందుకే ఎవ్రీ మెన్ షుడ్ ఎక్స్ప్రెస్. ఇన్ దట్ సిచ్యువేషన్ ఓన్లీ దే హ్యావ్ టు ఎక్స్ప్రెస్. ఇంకా స్ట్రాంగ్ ఎప్పుడు ఉంటారంటే, మీ ఎమోషన్స్ని హ్యాండిల్ చేయడం ఇస్ స్ట్రెంగ్త్. సప్రెసింగ్ యువర్ ఎమోషన్స్ ఇస్ నాట్ స్ట్రెంగ్త్. ఇప్పుడు చూడండి, అమ్మాయిలు చెప్తారు కదా, అమ్మాయిలు చాలా ఎమోషనల్గా ఉంటారు, కానీ యూనో ఒక సిచ్యువేషన్కి స్ట్రెంగ్త్ రిక్వైర్డ్ అంటే అక్కడ ఉంటారు కూడా, స్ట్రెంగ్త్ చూపిస్తారు. ఎందుకు? చాలా ఎక్స్ప్రెస్ చేశారు, చాలా మాట్లాడారు వాళ్ళు. కానీ మెన్స్ చాలా కిందికి వెళ్ళిపోతారు ఆ సిచ్యువేషన్లో. డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్. చాలా మెన్స్కి చూడండి హార్ట్ అటాక్, సూసైడ్ రేట్స్. ఎందుకు? మెన్స్కే చాలా ఎక్కువ ఉంది, విమెన్స్కి కొంచెం తక్కువ ఉంది. ఎందుకు? విమెన్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు, మెన్స్ ఎక్స్ప్రెస్ చేయరు.